యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకంలో 33.5 సంవత్సరాలు మాత్రమే ఆయన జీవించాడు. ఆయన పశువుల పాకలో జన్మించాడు. ఆయన ఏ కళాశాలకు వెళ్ళలేదు, కార్యాలయాలేమీ స్థాపించలేదు. ఆయనకు 12 మంది శిష్యులు మాత్రమే ఉన్నారు. కానీ ప్రపంచాన్ని ఆయన ప్రభావితం చేశాడు, చరిత్రను ప్రభావితం చేశాడు, ఫిలాసఫీని ఆయన ప్రభావితం చేశాడు, అనేక మంది కళాకారులను ఆయన ప్రభావితం చేశాడు, అనేక మంది కవులను ఆయన ప్రభావితం చేశాడు. 2000 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఒక ప్రక్క చూస్తే ఆయన పేరు చెబితేనే గడగడ వణికిపోయే వాళ్ళు ఉన్నారు. ఇంకా చట్టాలు చేస్తూ ఉన్నారు, బైబిళ్ళు చించేస్తూ ఉన్నారు. 2000 సంవత్సరాల తర్వాత మరొక ప్రక్కన చూసినట్లయితే కవులు ఇంకా ఆయనను గురించి వర్ణిస్తూనే ఉన్నారు, ఇంకా ఫిలాసఫర్స్ ఆయన గురించి వివరిస్తూనే ఉన్నారు, ఆర్కియాలజిస్ట్ ఆయన చేసిన కార్యాలు చూపించడానికి ప్రపంచడానికి ఇంకా ఆ పాలస్తీనా ప్రాంతంలో ఆ ప్రాంతంలో తవ్వుతూనే ఉన్నారు. ఆయన గురించి చర్చ మాత్రం నడుస్తూనే ఉంది, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగటివ్, whether it is discussing about his great things or criticizing him. ఆయనను విమర్శించిన, ఆయనను పొగిడిన 2000 సంవత్సరాల తర్వాత కూడా ఆయన గురించిన చర్చ కొనసాగుతూనే ఉంది. మరెవరికి కూడా ఇలాంటి మహోన్నతమైనటువంటి ఆధిక్యత దక్కలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకంలో 33.5 సంవత్సరాలు మాత్రమే ఆయన జీవించాడు. ఆయన పశువుల పాకలో జన్మించాడు. ఆయన ఏ కళాశాలకు వెళ్ళలేదు, కార్యాలయాలేమీ స్థాపించలేదు. ఆయనకు 12 మంది శిష్యులు మాత్రమే ఉన్నారు. కానీ ప్రపంచాన్ని ఆయన ప్రభావితం చేశాడు, చరిత్రను ప్రభావితం చేశాడు, ఫిలాసఫీని ఆయన ప్రభావితం చేశాడు, అనేక మంది కళాకారులను ఆయన ప్రభావితం చేశాడు, అనేక మంది కవులను ఆయన ప్రభావితం చేశాడు. 2000 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఒక ప్రక్క చూస్తే ఆయన పేరు చెబితేనే గడగడ వణికిపోయే వాళ్ళు ఉన్నారు. ఇంకా చట్టాలు చేస్తూ ఉన్నారు, బైబిళ్ళు చించేస్తూ ఉన్నారు. 2000 సంవత్సరాల తర్వాత మరొక ప్రక్కన చూసినట్లయితే కవులు ఇంకా ఆయనను గురించి వర్ణిస్తూనే ఉన్నారు, ఇంకా ఫిలాసఫర్స్ ఆయన గురించి వివరిస్తూనే ఉన్నారు, ఆర్కియాలజిస్ట్ ఆయన చేసిన కార్యాలు చూపించడానికి ప్రపంచడానికి ఇంకా ఆ పాలస్తీనా ప్రాంతంలో ఆ ప్రాంతంలో తవ్వుతూనే ఉన్నారు. ఆయన గురించి చర్చ మాత్రం నడుస్తూనే ఉంది, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగటివ్, వెదర్ ఇట్ ఈస్